భారత్లోకి హెచ్ఎంపీవీ వైరస్ ప్రవేశించింది. చైనాను అతలాకుతలం చేస్తున్న వైరస్ భారత్లో ఇద్దరు చిన్నారుల్లో ఐసీఎంఆర్ గుర్తించింది. కర్ణాటకలోనే 2 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ శ్వాసకోశ పరీక్షలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా బెంగళూరులో పరీక్షలు చేయగా ఇద్దరికి హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. ఆ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసింది. మాస్కులు ధరించి జలుబుతో ఉన్న వారికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. భారత్లోకి హెచ్ఎంపీవీ వైరస్ ప్రవేశించింది. చైనాను అతలాకుతలం చేస్తున్న వైరస్ భారత్లో ఇద్దరు చిన్నారుల్లో ఐసీఎంఆర్ గుర్తించింది. కర్ణాటకలోనే 2 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ శ్వాసకోశ పరీక్షలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా బెంగళూరులో పరీక్షలు చేయగా ఇద్దరికి హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. ఆ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసింది. మాస్కులు ధరించి జలుబుతో ఉన్న వారికి దూరంగా ఉండాలని హెచ్చరించింది.